ప్రశ్న జోసెఫ్ అలియాస్ శ్రావణ ఉదంతంలో భలే వింత ఏంటంటే తెలుగుదేశం అనుకూల అధికారిగా ముద్రపడ్డటువంటి ఏబి వెంకటేశ్వరరావు గారేమో అతన్ని అరెస్ట్ చేయడం తప్పు, అనవసరంగా అరెస్ట్ చేస్తున్నారంటే నిన్నటిదాకా రావణ్ణి ఏకపక్షంగా సమర్థించిన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అతని భావజాలాన్ని మేము వ్యతిరేకిస్తున్నాము, కేవలం అతన్ని యుఏపిఏ కేసు కింద అరెస్ట్ చేయడానికి తప్పుపడుతున్నామంటూ ఆ పార్టీ కూడా సరిదిద్దుకుంది. ఆయన అటుపక్కకు మాట్లాడారు. ఇదే సందర్భంలో స్వరూపానందేంద్ర సరస్వతి స్వామి ఇదిగో తాజాగా ఈయన ప్రభుత్వానికి అనుకూలమైనటువంటి స్టేట్మెంట్ అన్నటువంటిది సంచలనం. ఏదైతే సనాతన హిందూ ధర్మం పవిత్ర పురాణ పురుషుల మీద కొందరు వ్యక్తులు చేస్తున్న నీచమైన వక్రీకరణలు, అనుచిత వ్యాఖ్యల మీద శారదాపీఠం తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తోంది. పీఠాధిపతులు శ్రీ 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 స్వరూపానందేంద్ర సరస్వతి మహాస్వామి వారి వ్యవహారంపై ఘాటుగా స్పందించారు. సనాతన ధర్మానికి జరిగిన ఈ అవమానానికి పాప పరిహారార్థంగా శ్రీరామచంద్రుని పాదాలకు నమస్కారం చేసి రామతారక మంత్రంతో ప్రత్యేక హోమము జపము నిర్వహించామని పీఠాధిపతులు చెప్పారు. ఈ సందర్భంగా మహాస్వామి వారు మాట్లాడుతూ సమాజానికి ఆదర్శప్రాయంగా నిలిచే రామాయణ మహాభారతం వంటి పవిత్ర కావ్యాలకు పాత్రలకు వక్రీకరిస్తూ సీతా సమేత శ్రీరామచంద్ర ప్రభువు మీదన కొందరు దుర్మార్గులు దుర్భాషలకు తెగబడ్డం అత్యంత దారుణం అన్నారు. ప్రపంచవ్యాప్తంగా ఎక్కడెక్కడి నుంచో విదేశీయులు సైతం ఆసేతు హిమాచలం పర్యటించి హిందూ ధర్మాన్ని కీర్తిస్తుంటే ఈ గడ్డపై పుట్టిన కొందరు రావణ ప్రవృత్తి కలిగినటువంటి వ్యక్తులు మన సంస్కృతిని భ్రష్టు పట్టించేలా మాట్లాడడం వాళ్ళ మానసిక వైకల్యానికి నిదర్శనం అని మండిపడ్డారు. దేశ ఉనికిని హిందూ సమాజాన్ని పరాయి మతాల ఉచ్చులు పడకుండా కాపాడడంలో ఆర్ఎస్ఎస్ విశ్వ హిందూ పరిషత్తులతో పాటు విశాఖ శారదాపీఠం వంటి ఎన్నో మఠాలు పీఠాలు హిమాలయాల నుండి కన్యాకుమారి వరకు నిరంతరం శ్రమిస్తున్నాయని గుర్తు చేశారు. అటువంటి పవిత్ర జాతీయ ధార్మిక వ్యవస్థలను తోలనాటాన్ని తీవ్రంగా తప్పుబట్టారు. సనాతన ధర్మంపై దేవుళ్లపై విద్వేషపూరిత వ్యాఖ్యలు చేసిన సదరు వ్యక్తి మీద ప్రభుత్వం చట్ట ప్రకారం కఠినమైన శిక్ష పడేలా చర్యలు తీసుకోవాలని, అలాగే భవిష్యత్తులో ఏ ఒక్కరూ హిందూ ధర్మాన్ని సంస్కృతిని అవమానించే సాహసం చేయకుండా ఉండేందుకు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కలిసికట్టుగా ఓ బలమైన ధర్మ పరిరక్షణ చట్టాన్ని తీసుకురావాలని సోమవారం అన్నారు. ఇలాంటి ధర్మ విద్రోహ చర్యలను యువత, పెద్దలు మరియు సమాజంలోని అన్ని వర్గాల ప్రజలు పూర్తి స్థాయిలో ఖండించి విభేదించాలని పిలిపించారు. హిందూ ధర్మాన్ని నమ్మి ఎంతోమంది ఆనందంగా జీవిస్తున్న ఈ పుణ్యభూమిలో ఇలాంటి దుర్మార్గుల మాటలకు ఎంత మాత్రం సహించేది లేదని ఆయన స్పష్టం చేసుకొచ్చారు. ఇది కంప్లీట్ అటుదిటైన అనమాట. ఇప్పుడు ఋషికేశ్లో గంగా తీరాన చాలా కాలం తపస్సు చేసి విశాఖపట్నం వచ్చిన తర్వాత నా మనసుకి కలిచివేసిన ఒక వార్త నా భక్తుల ద్వారా చూశాను. ఒక భయంకరమైన మనస్తత్వం గల వ్యక్తిని చూడడం చేత నా మనసుకి ఏదో పాపం అంటిందని చెప్పి శ్రీరామచంద్రుడి యొక్క ప్రభువు యొక్క కాళ్ళకి మొక్కి ఈరోజు రామతారక మంత్రం యొక్క హోమము జపము చేయించాను. ఈ రావణుడు లాంటి వాడు, ఇలాంటి వ్యక్తులు మన సనాతన హైందవ ధర్మాన్ని పరిరక్షించే మన పురాణ గాథలు, ఒక రామాయణము, మహాభారతము, ఇటువంటి కావ్యాలు ఎన్నెన్నో సమాజానికి ఆదర్శప్రాయంగా ఉండే చరిత్రని వక్రీకరించి ఈ దుర్మార్గుడు వాటిని వక్రీకరించి సీతమ్మ వారి గురించి, శ్రీరామచంద్ర ప్రభువు గురించి అనేక నీచమైన మాట్లాడాడు. అసలు ఈ వ్యక్తి ఈ గడ్డలో, ఈ మట్టిలో, ఈ దేశంలో పుట్టినవాడా అని అనిపిస్తుంది. విదేశీయులే ప్రపంచం నుంచి అన్ని ప్రాంతాల నుంచి వచ్చి హిమాలయాల నుంచి ఆసేతు హిమాచలం కూడా పర్యటించి హిందూ మతాన్ని కీర్తిస్తూ ఉంటే ఇలాంటి నీచులు దుర్మార్గమైన మాటలు మాట్లాడతారా? ఇది సమాజానికి మంచిది కాదు. ఈ యావత్తు భారతదేశాన్ని పరాయి దేశీయులు మతాలు యొక్క ఏవైతే ఉన్నాయో విదేశీయ మతాలు వాళ్ళు ఉచ్చులో పడకూడదని ఎప్పటి నుంచో ఆర్ఎస్ఎస్, విశ్వ హిందూ పరిషత్తు
వీళ్ళు ఎంతో కష్టపడి కాపాడుతూ ఉంటే ఆర్ఎస్ఎస్ నిందించడం. ఆర్ఎస్ఎస్ గురించి వీడికి ఏం తెలుసు? ఒక ఆర్ఎస్ఎస్ వ్యవస్థని, విశ్వ హిందూ పరిషత్తు వ్యవస్థని తూలనాడము. ఏ రోజైనా ఈ భారతదేశంలో హిందూ సమాజం బతికి ఉంది అంటే ఆర్ఎస్ఎస్, విశ్వ హిందూ పరిషత్తు, అలాగే అనేక మఠాలు, పీఠాలు, మాలాంటి విశాఖ శారదాపీఠం లాంటి మఠాలు, ఎన్నో సంస్థలు హిమాలయాల దగ్గర నుంచి కన్యాకుమారి వరకు హిందూ ధర్మాన్ని రక్షిస్తున్నాయి, హిందూ ధర్మం కాపాడుకుంటున్నాయి. హిందూ ధర్మంని నమ్మి ఎంతో మంది హాయిగా ఆనందంగా జీవించే అద్భుతమైన దేశము మన భారతదేశం. ఇలాంటి పుణ్యభూమిలో పుట్టిన మహాకావ్యాలు, రామాయణము, భారతము ఇత్యాదుల్ని, ఆ పాత్రల్ని వక్రీకరించి తప్పుగా చూపించడం చాలా దారుణాతి దారుణం. గవర్నమెంట్ దీని మీద సరి అయిన చర్యలు తీసుకుని చట్టం ద్వారా ఇతనికి శిక్ష వెయ్యాలి. ఇంకొక వ్యక్తి, ఇంకొక యువకుడు, ఇంకొక ఎవ్వరు కూడా మతం మీద, ఇంత ధర్మం మీద ఇటువంటి కూతలు కుయ్యకూడదు. ప్రతి ఒక్క యువకుడు, యువత, పెద్దలు అందరూ కూడా దీన్ని పూర్తి స్థాయిలో విభేదించాలి. ఎవ్వరు ఈ రకంగా విదేశీయులే ఇలా మాట్లాడని వాళ్ళు ఈ దేశంలో ఇలా పుడితే వాళ్ళకి బుద్ధి చెప్పాలి. నేను కోరుకుంటుంది ఏంటంటే, ప్రత్యేకంగా గవర్నమెంట్ మాత్రము ఇతనికి సరియైన శిక్ష వేయించాలి. సనాతన హిందూ ధర్మం ఏదైతే ఉందో దాన్ని పరిరక్షించడానికి కేంద్ర ప్రభుత్వం, రాష్ట్ర ప్రభుత్వాలు అన్ని కలిసి సరి అయిన దాని రక్షణ కోసం ఒక చట్టం చెయ్యాలని కోరుతున్నాం. ఆదిత్యాత్మనే శ్రీ హోమాక్షేత్రముని ఓం సాగుణ్యం పూర్ణాహుతి పోష్యామి. వాసుభిః దేహార్జన